మన జీవితాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. పరిశుద్ధుడైన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ పునరుత్థాన దినాన నాయన నీ పక్షాన నిలబడుచున్న నేను ఎన్నిక లేని వాడిని కనుక మీరు ఎన్నుకుని మీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి నా మాటలను మరుగుపరిచి నీ పరిశుద్ధమైన మాటలతో నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారతాయి. మీరు మాట్లాడితే మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీరు మాట్లాడితే కుంటివాడు నడుస్తాడు, మూగివాడు మాట్లాడతాడు, గుడ్డివాడు చూస్తాడు. గనక నీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ 136వ కీర్తనలో ఆయన దయాళుడు. హల్లెలూయా. ఏంటంటే ఆయన దయాళుడు. ఎలాంటి దుర్మార్గులను కూడా దయతో కనికరించేవాడు నా దేవుడు. హల్లెలూయా. సిలువకు అప్పగిస్తాడని తెలుసు, సిలువలో వేలాడదీస్తారని తెలుసు. ఈ సర్వ మానవుల పాపము కోసమే గొర్రె పిల్ల వధించటానికి వచ్చిందని కూడా తండ్రికి తెలుసు. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వచ్చిన వాడు మన యేసు ప్రభు. హల్లెలూయా. ఎవరి చిత్తం? తండ్రి చిత్తం. మొదటి ఆదాము చేసిన తప్పు లేక ఆ ఒరవడిగా తీసుకున్న నిర్ణయాన్ని వలన తన స్వరూపమందు చేసుకున్న బిడ్డలందరూ కూడా ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారని, వీరి రక్తము పాపపు రక్తము, పురుషుడు స్త్రీ కలిసిన రక్తము, ఇది పాపముని కడిగి వేయలేదని, పాపముని తుడిచి వేయలేదని తండ్రి అయిన యెహోవా దేవుడు ఆలోచన చేసి భూమి మీదకి ఎవరు వెళ్తారని అడిగినప్పుడు కుమారుడే వచ్చాడు. అందుకనే ఆయన దయాళుడు, దయగలిగిన వాడు. 7 మార్లు పాపము చేసినా క్షమించే దేవుడు నీ దేవుడు. పల్లెపు బొట్టులు పొడుస్తూ ఉన్నా, ముళ్ళ కిరీటం పెట్టినా, గిడ్డము పెరికినా, ఏది చేసినా వారి కోసమే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో, ఏమంటున్నాడు? తండ్రి మీరేమి చేయుచున్నారో క్షమించు అంటున్నాడు. మనమైతే మరొక రకంగా ఉండిద్ది మన భాష, మన ఉనికిది మరో రకంగా ఉండిద్ది. మనదంతా పాత నిబంధన పద్ధతి. కంటికి కన్ను, పంటికి పన్ను. వారు 2 తిడితే మనం 4 తిట్టాలి అని అది పాత నిబంధన ఇచ్చిన ఉంది. కానీ ఇది కృపాకాలం, ఇది యేసయ్య కాలం. యేసయ్య నీకు ఏం నేర్పాడంటే ప్రతివాడిని క్షమించు క్షమించు అన్నాడు. ఏం చేయాలి? క్షమించాలి. 2వ వచనం చదువుమా. మా 2వ వచనం చదువు. తీలేదా మీరు? దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండిద్దంట. అంటే ఒకరోజు కాదు, నిరంతరం. నీవు ప్రభువు దగ్గరికి వెళ్ళు సమయకాలం అంతా, ప్రభు వచ్చు కాలం వరకు కూడా నిరంతరము ఈ కృప ఉంటుంది. ఏ కృప? దేవుని కృప. అందుకే పెద్దవారు అంటారు, సేవకులు కానీ, అయ్యా దేవుని కృప నీకు తోడుందయ్యా, దేవుని కృపలో నువ్వు ఉద్ధరిస్తావు, దేవుని కృపలో నువ్వు ఆశీర్వదించబడతావని కృప 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 అంటారు. ఈ కృపను గురించి కూడా చక్కని పాటలని ఈ క్రైస్తవులకి అందించాడు యేసన్న గారు. హల్లెలూయా. ఈ కృప మీద చాలా కీర్తనలు ఆయన మనకి అందించాడు. 4వ వచనం చదువు. ఆయన తప్ప భూమి మీద అద్భుతాలు
అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవారు లేరని నిరూపించుకున్నాడు. నేనే నీతిమంతుడినని నిరూపించుకున్నాడు. నాలో ఏ పాపము లేదని నిరూపించుకున్నవాడు ఆయనే. హల్లెలూయా. ఎవరైనా మన తండ్రి అయిన యేసు. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలో దీవించునుగాక. సాక్ష్యాలు.